హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దన్ తెలుగు. నేను మీ శశి కుమార్. మీరు ఇన్వెస్టర్ అయినా ట్రేడర్ అయినా అపార్ట్ ఫ్రమ్ యువర్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. లైక్ మీరు కనుక ఇన్వెస్టర్ అయి ఉంటే మీ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎలా ఉంది అండ్ రిస్క్ మేనేజ్మెంట్ మీరు ఎలా చేస్తున్నారు అన్న విషయాన్ని అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు కనుక ఇంట్రాడే ట్రేడర్ అయి ఉంటే మీ పాస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, మీ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మనం దన్ జర్నల్ యూజ్ చేసుకొని ఓవర్వ్యూ, పాస్ట్ రిపోర్ట్స్ అండ్ మన బేసిక్ ప్రొఫైల్ డీటెయిల్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఈ దన్ జర్నల్ని యాక్సెస్ చేయడానికి మనం దన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి టాప్ రైట్ కార్నర్లో ఉన్న ఆప్షన్ అయిన మై ప్రొఫైల్ ఆన్ దన్ దీని మీద క్లిక్ చేయడం ద్వారా మనం టాప్ రైట్ కార్నర్లో జర్నల్ బై దన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి 3 సెక్షన్స్ కనిపిస్తాయి, విచ్ ఈస్ ఓవర్వ్యూ, రిపోర్ట్స్ అండ్ మై ప్రొఫైల్ సెక్షన్. సో మనం ఓవర్వ్యూ మీద క్లిక్ చేసినప్పుడు మన పోర్ట్ఫోలియోకి సంబంధించిన కంప్లీట్ స్నాప్షాట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు మీరు మీ పోర్ట్ఫోలియో సెక్షన్ ఎలా ఉంది అండ్ మీ పోర్ట్ఫోలియో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు అసెస్ చేసుకోవాలనుకుంటారు. సో అలాంటి టైంలో మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత, కరెంట్ వాల్యూ ఎంత, ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అండ్ టుడేస్ ప్రాఫిట్ ఎంత అన్న సెక్షన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మీ కర్సర్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన డేట్ ఎంత అండ్ ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత అండ్ ఆ రోజు నుంచి అలొకేషన్స్ ఎలా వస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 5th సెప్టెంబర్ రోజుకి ఓవరాల్ పోర్ట్ఫోలియో వాల్యూ అండ్ స్టాక్స్లో ఎంత ఉంది అండ్ మ్యూచువల్ ఫండ్లో అలొకేషన్ ఎంత ఉంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మనకున్న సెక్షన్ వచ్చేసి పోర్ట్ఫోలియో డిస్ట్రిబ్యూషన్. సో పోర్ట్ఫోలియో డిస్ట్రిబ్యూషన్లో మీరు చూసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత, కరెంట్ వాల్యూ ఎంత అండ్ లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది మాత్రమే కాదు, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్న స్నాప్షాట్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేమ్, ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది. సో ఇక్కడ మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో 41% స్టాక్స్కి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే 60% మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. సో ఈ పోర్ట్ఫోలియో సెక్షన్ యూజ్ చేసుకొని మనం మన ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పోర్ట్ఫోలియో డిస్ట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఒకే అసెట్ క్లాస్లో కనుక మనం నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెడుతున్నాం అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి గమనించుకొని మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అండ్ మన హోల్డింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఈ పోర్ట్ఫోలియో డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మన ఇన్వెస్ట్మెంట్స్ని ప్లేస్ చేసుకోవటం అండ్ ఇది మాత్రమే కాదు, మన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మనం ఎలా బిహేవియర్ ఉంటుంది, లైక్ మోర్ మనం టువర్డ్స్ స్టాక్స్ ఉన్నామా, మోర్ టువర్డ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నామా ఆర్ బ్యాలెన్స్డ్గా ఉన్నామా అన్న స్ట్రాటజీని మనం ప్లాన్ చేసుకునే ఒక ఆపర్చునిటీ మనకి ఇక్కడ నుంచి దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి హోల్డింగ్స్. సో హోల్డింగ్స్లో ఏవైతే స్టాక్స్ మనం హోల్డ్ చేస్తున్నామో అండ్ ఎంత క్వాంటిటీస్లో మనం హోల్డ్ చేసి ఉన్నాము అన్న ఆప్షన్ని మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. అండ్ ఇది ఈక్విటీ మాత్రమే కాదు, ఈటీఎఫ్లో ఎలా ఉంది, మ్యూచువల్ ఫండ్లో ఎలా ఉంది అండ్ అన్లిస్టెడ్ షేర్స్లో మీరు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఆ అన్లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి పాస్ట్ ట్రేడ్స్. సో పాస్ట్ ట్రేడ్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏవేవైతే పాస్ట్ ట్రేడ్స్ మనం టేకప్ చేసామో ఇన్ దిస్ డేట్ రేంజ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 6/6/2025 టు 6/9/2025. సో ఇది మాత్రమే కాదు, కస్టమైజ్ చేసుకుంటూ మనకు కావాల్సిన డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి పొందొచ్చు. అండ్ 1st ఆగస్ట్ నుంచి 6th సెప్టెంబర్ లోపు టోటల్ తీసుకున్న ట్రేడ్స్ ఎంత అండ్ మనం ఆ ట్రేడ్స్ని ఎలా తీసుకున్నాము, డెలివరీకి తీసుకున్నామా, మార్జిన్కి తీసుకున్నామా, ఎంటీఎఫ్కి తీసుకున్నామా అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మనం సెగ్మెంట్ వైజ్ కూడా దీన్ని అనలైజ్ చేసుకోవచ్చు. లైక్ ఎన్ఎస్సిలో తీసుకున్న ట్రేడ్స్, బిఎస్సిలో తీసుకున్న ట్రేడ్స్ అండ్ ఎంసీఎక్స్లో మనం తీసుకున్న ట్రేడ్స్ని ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి వర్చువల్ కాంట్రాక్ట్ నోట్. సో మనకి రెగ్యులర్గా తెలిసిన కాంట్రాక్ట్ నోట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి మన మెయిల్కి ఒక కాంట్రాక్ట్ నోట్ అన్నది వస్తుంది, వేర్ మనం చేసిన కంప్లీట్ ట్రేడ్ డీటెయిల్స్ అలాంగ్ విత్ బ్రోకరేజ్ అండ్ డిఫరెంట్ ఛార్జెస్తో కలిపిన ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది మనం కాంట్రాక్ట్ నోట్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఈ వర్చువల్ కాంట్రాక్ట్ నోట్ అన్నదాన్ని మనం లైవ్ కాంట్రాక్ట్ నోట్గా చెప్పుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డేకి మనకి మన అకౌంట్కి కాంట్రాక్ట్ నోట్ వచ్చే ముందు మనం ఏవైతే ట్రేడ్స్ టేకప్ చేసామో డిఫరెంట్ ఛార్జెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు.
సో నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్, అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ మనం ట్యాక్స్ సబ్మిషన్ కోసం కొన్ని రిపోర్ట్స్ని మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో అలాంటి రిపోర్ట్స్ మొత్తాన్ని మనం ఇక్కడ రిపోర్ట్ సెక్షన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హోల్డింగ్ సమరీ, ఏవేవైతే స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ని మనం హోల్డ్ చేస్తున్నామో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ స్క్రీన్ మీద అపేర్ అవుతుంది ఇన్ హోల్డింగ్ సమరీ. సో నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. సో మనకి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉంది అన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది మాత్రమే కాదు, అది ఈక్విటీలో ఎంత ఉంది, F&Oలో ఎంత ఉంది, కమోడిటీస్ సెగ్మెంట్లో ఎంత ఉంది, అండ్ కరెన్సీలో ఎంత ఉంది అన్న ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా సెగ్మెంట్ వైజ్గా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మనం టైంని అడ్జస్ట్ చేసుకుంటూ లైక్ 2025 ఆగస్ట్ మంత్లో ఎంత ఉంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ కావాలంటే చూడొచ్చు. సో మనం కస్టమైజ్డ్ డేట్ని బట్టి మనం డిఫరెంట్ సెగ్మెంట్స్లో మన ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఏదేదైతే ట్రేడ్స్లో మనం కంప్లీట్గా ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంటామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి ట్యాక్స్ రిపోర్ట్. సో ఈ ట్యాక్స్ రిపోర్ట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఏవైతే ట్యాక్స్ రిపోర్ట్ టు ద ఆడిటర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందో ఆ డైరెక్ట్ రిపోర్ట్స్ని మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ మనం కావాలంటే దాన్ని ఈమెయిల్ మీ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ ట్యాక్స్ రిపోర్ట్ మొత్తాన్ని మనం ఈమెయిల్గా పొందే ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. ఆర్ మీరు కనుక ఎక్సెల్లో డౌన్లోడ్ చేయాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఎక్సెల్ రిపోర్ట్ అనేది కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి లెడ్జర్ సమరీ. సో ఈ లెడ్జర్ సమరీని మనం చూసుకున్నప్పుడు మనం ఏవేవైతే ఫండ్స్ ఎడిషన్ చేస్తున్నామో లేదా మనం ఏవేవైతే ఫండ్స్ విత్డ్రా చేస్తున్నామో ఆర్ MTF మార్జిన్ తీసుకుంటున్నామో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మీకున్న ఆప్షన్ వచ్చేసి కాంట్రాక్ట్ నోట్. సో కాంట్రాక్ట్ నోట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏ పర్టికులర్ డే మనం ఏ డేట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ డేట్కి సంబంధించిన కాంట్రాక్ట్ నోట్ని మనం కావాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ డే 3rd సెప్టెంబర్న మనం చూసుకున్నట్లయితే ఈక్విటీ టర్న్ ఓవర్ ఎంత, ఆప్షన్స్ టర్న్ ఓవర్ ఎంత, అండ్ ఈ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తాన్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి ఫండ్ సమరీ. సో ఏవైతే ఫండ్ యాడ్ చేస్తున్నామో విత్డ్రా చేస్తున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి గ్లోబల్ ట్రాన్సాక్షన్స్. సో ఈ గ్లోబల్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి టోటల్ ట్రాన్సాక్షన్స్ మనం ఏవేవైతే త్రూ ఈ డిమాట్ అకౌంట్ చేస్తామో దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్నాప్షాట్ కింద కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1 ఆగస్టు 6 సెప్టెంబర్లో గమనించుకున్నట్లయితే టోటల్ కంప్లీట్ ట్రేడ్స్ ఏవేవైతే జరిగాయో ఆ ట్రేడ్కి సంబంధించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ MCXా లేకపోతే ఈక్విటీనా F&Oనా వీటితో సంబంధం లేకుండా కంప్లీట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నవి మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి డివిడెండ్ పేఅవుట్. సో మనం ఏవైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో అది డివిడెండ్ యాజ్ ఆన్ డేట్ పే చేసినప్పుడు దాని ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ డివిడెండ్ పేఅవుట్ సెక్షన్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి DP ట్రాన్సాక్షన్ ఛార్జెస్. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏవేవైతే షేర్స్ మనం పర్చేస్ చేస్తున్నామో ఆ పర్చేస్డ్ షేర్స్కి సంబంధించి డిపాజిటరీకి మనం పే చేసిన ఛార్జెస్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అండ్ ఒకవేళ మనం ప్లెడ్జ్ చేసినా అన్ప్లెడ్జ్ చేసినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్. సో మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు హోల్డింగ్ సమరీ. సో ఏవేవైతే మ్యూచువల్ ఫండ్స్ మనం హోల్డ్ చేస్తున్నామో ఆ హోల్డింగ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, సో మ్యూచువల్ ఫండ్ టైప్ ఏంటి, యూనిట్స్ ఏంటి, NAV ఏంటి అన్న కంప్లీట్ స్నాప్షాట్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనం ఏవేవైతే మ్యూచువల్ ఫండ్స్ని రిడీమ్ చేసుకున్నామో ఒకవేళ ఈ టైం పీరియడ్లో కనుక మనం రిడీమ్ చేసుకొని ఉంటే ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి ELSS రిపోర్ట్. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్కి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ మనకు కనుక ఉండుంటే దాని ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి ఆర్డర్ స్టేట్మెంట్స్. సో ఏవేవైతే మనం ట్రాన్సాక్షన్స్ చేసి ఉంటామో ఆ కంప్లీట్ ఆర్డర్స్కి సంబంధించిన సమరీ అన్నది మనం ఇక్కడ ఆర్డర్ స్టేట్మెంట్స్ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ట్రాన్సాక్షన్స్లో
మనం ఏవేవైతే బై అండ్ సెల్ చేస్తూ ఉన్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ కంప్లీట్గా యాక్సెస్ చేయొచ్చు విత్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అండ్ ఎన్ఏవి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మనం అనాలిసిస్ చేసుకుందాము అనుకుంటే జస్ట్ ఈమెయిల్ మీద కావాలంటే ఈమెయిల్ మీద ఆర్ సిఎస్సి ఎక్సెల్ ఫార్మాట్లో కావాలన్నా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్లీ ఫ్రమ్ దిస్ సెక్షన్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్. సో ఇది వరకు మనం చూసుకున్నట్లయితే మనం ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్గా మనం చేసిన కంప్లీట్ ట్రాన్సాక్షన్స్, ఒకవేళ మీరు కనుక హ్యూజ్ క్వాంటిటీలో ట్రేడ్ చేసే వాళ్ళైతే మీ ఆప్షన్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఆర్ ఈ మంత్లీ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక పెద్ద ఎక్సెల్ షీట్ని మెయింటైన్ చేసుకొని ఈ ఎక్సెల్ షీట్ని సబ్మిట్ చేయాల్సి ఉండేది. సో ఇక్కడ దన్ జర్నల్లో మనం చూసుకున్నట్లయితే రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్, అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్, సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం డైరెక్ట్గా చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి మై డాక్యుమెంట్స్. సో మనం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అప్పుడు కొన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఉంటాము. సో ఈ డీటెయిల్స్ని మనం చూసుకున్నప్పుడు మనం ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాము, ఆక్యుపేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాము, అండ్ కొన్నిసార్లు మనం సిగ్నేచర్స్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ సిగ్నేచర్ చేస్తుంటామో మనకు ఒకవేళ గుర్తుండకపోయిందంటే డైరెక్ట్గా వన్ క్లిక్లో మనం ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం సబ్మిట్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ని వయా మెయిల్ అన్న ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఏ ఇన్ఫర్మేషన్ నాకు కావాలనుకుంటున్నానో జస్ట్ వయా ఈమెయిల్ మీద మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇన్బాక్స్కి మనకి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి విత్ వన్ క్లిక్. అండ్ ఈ డీటెయిల్స్ని మనం చూడడమే కాదు, కొన్నిసార్లు మనం ఎడిట్ చేయాల్సిన నెసెసిటీ కూడా ఉంటుంది. బికాజ్ మనం ఇన్కమ్ చేంజ్ అయ్యి ఉండొచ్చు ఆర్ ప్రొఫెషన్ చేంజ్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఇయర్లీ వన్స్ మనం ఎక్స్చేంజ్కి మనం ఇన్కమ్ రేంజ్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనం డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్స్ ఆప్షన్ నుంచి మనం ఏవేవైతే డీటెయిల్స్ ఎక్స్చేంజ్కి సబ్మిట్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో ఈ అకౌంట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అప్పుడు ఆర్ మధ్యలో ఏదైనా చేంజెస్ చేసి ఉంటే ఆ కంప్లీట్ స్నాప్షాట్ని మీరు ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకున్నా, ఈమెయిల్ ఐడి చేంజ్ చేయాలనుకున్నా, పాస్వర్డ్ అండ్ 6 డిజిట్ పిన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయాలనుకున్నా డైరెక్ట్గా ఇక్కడ నుంచే చేంజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అకౌంట్కి సంబంధించి సిడిఎస్ఎల్ డిపాజిటరీలో ఉన్న పాన్ కార్డ్ అండ్ యూసీసీ డీటెయిల్స్, క్లయింట్ అకౌంట్ డీటెయిల్స్, సికేవైసీ నెంబర్, సో ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఒకవేళ మీ ఇన్కమ్ రేంజ్ చేంజ్ అయ్యి ఉంటే ఇన్కమ్ రేంజ్ని అప్డేట్ చేసుకునే డైరెక్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, దన్ ట్రేడింగ్ జర్నల్ యూజ్ చేసుకొని మనం మన పోర్ట్ఫోలియోని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి అండ్ పాస్ట్ రేట్స్ని ఎలా అబ్జర్వ్ చేయాలో. నెక్స్ట్ టైం దన్ వెబ్లో లాగిన్ అయినప్పుడు ట్రేడింగ్ జర్నల్ని చూడడం మాత్రం మర్చిపోకండి. అండ్ దన్ జర్నల్కి సంబంధించి ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.